హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ట్రై చేసి చూడండి. నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కేజీ అల్లానికి 150 గ్రాములు చిన్నుల్లిపాయని వాడుతున్నాను. ముందుగా అల్లాన్ని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న అల్లాన్ని వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేయకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మరి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్ తీసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్.